Hello guys, welcome to my channel, the React Rajesh channel. So today's topic is shadow copy and deep copy. సో ఇవాళ టాపిక్ ఏంటంటే షాడో కాపీ డీప్ కాపీ. ఇది చాలా ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎందుకంటే ఇది దీని రిలేటెడ్ ఇంకా 2-3 టాపిక్స్ కవర్ అయింది, అందుకే చాలా ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి మెమరీ మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి. మెమరీ మేనేజ్మెంట్ అర్థమైతే డీప్ కాపీ షాలో కాపీ అనే ఇంటర్వ్యూ దీనికి ఇది కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇట్ ఇన్ టు స్టూడియో, లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ షాలో కాపీ డీప్ కాపీ మనం మెమరీ మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి. ఇన్ జేఎస్, మెమరీ మేనేజ్మెంట్ ఇన్ జేఎస్ జావా స్క్రిప్ట్. సో మెమరీ మేనేజ్మెంట్ అంటే హౌ హౌ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ మెమరీ. అంటే మెమొరీలో డేటా అనేది ఎట్లా స్టోర్ చేయాలి, డేటా 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 టైప్స్ ఎట్లా స్టోర్ అవుతాయి, హౌ డేటా టైప్స్ స్టోర్డ్ ఇన్ మెమరీ, అది ఇది మెమరీ మేనేజ్మెంట్. సో ఫస్ట్ మెమొరీలో డేటా టైప్స్ ఎట్లా స్టోర్ అవుతుంది, మెమరీ మేనేజ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ లా డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి? సో మెయిన్లీ జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ ఏమున్నాయి? స్ట్రింగ్, నంబర్, బులియన్, అన్డిఫైన్డ్, నల్, సింబల్. అండ్ ప్రిమిటివ్ లో ఆబ్జెక్ట్ అనేది ఒకటే ఉంది. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్ని స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి, నాన్ ప్రిమిటివ్ అన్ని హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. అంటే జావా స్క్రిప్ట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్. ఏమేమి ఉన్నాయి? ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. నేను డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ విత్ డయాగ్రామ్స్, డ్రాయింగ్స్. ఎన్ని 2 టైప్స్ ఉన్నాయి డేటా టైప్స్ దేనిలో? జావా స్క్రిప్ట్ లో ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. ఇప్పుడు ప్రిమిటివ్ ఎక్కడ స్టోర్ అవుతాయి? స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి. నాన్ ప్రిమిటివ్ ఎక్కడ స్టోర్ అవుతాయి? హీప్ మెమరీలో. సో డయాగ్రామ్ వేసి మీకు అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి పెయింట్ లా. సో ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం, ఇది స్టాక్, ఇది హీప్. సో స్టాక్, హీప్, సారీ, హీప్ మెమరీ. స్టాక్ మెమరీ, హీప్ మెమరీ. ప్రిమిటివ్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి. నాన్ ప్రిమిటివ్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. సో ప్రిమిటివ్ ఏమున్నాయి? స్ట్రింగ్, నంబర్, బులియన్, అన్డిఫైన్డ్, నల్, సింబల్. నాన్ ప్రిమిటివ్ ఏంటి? ఆబ్జెక్ట్. మేజర్ గా మీరు ఫోకస్ చేయాల్సింది స్ట్రింగ్, నంబర్, బులియన్. ఈ మేజర్ గా ఇవి కూడా వస్తాయి, కాకపోతే ఎక్కువ మటుకు ఈ రెండు అయితే మేజర్ మీరు చూడరు, ఈ 4 మాత్రం చూస్తారు మేజర్ గా. మేజర్ అయితే ఇవి. నాన్ ప్రిమిటివ్ లా యారే అని కూడా ఉంటది, కాకపోతే యారే ఏమైతుంది, యారే కూడా ఆబ్జెక్ట్ లాగా వర్క్ అవుతుంది, లైక్ యాక్ట్ చేస్తుంది. యారే కూడా ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది జావా స్క్రిప్ట్ లా స్పెషల్లీ. సో ప్రిమిటివ్ లో ఏమేమి స్టోర్ అయితే చెప్పినట్టు స్ట్రింగ్, నంబర్, బులియన్, అన్డిఫైన్డ్ ఇవన్నీ స్టోర్ అయితే. నాన్ ప్రిమిటివ్ లో ఆబ్జెక్ట్. సో ఒక ప్రిమిటివ్ వేరియబుల్ ఒక క్రియేట్ చేద్దాం, లైక్ కాన్స్ట్ str ఈక్వల్ టు, లెట్స్ టేక్ మై నేమ్ రాజేష్. దిస్ ఈస్ కాల్డ్ ప్రిమిటివ్. అంటే ఏంది? మనం ఏం వేరియబుల్ క్రియేట్ చేసినాం? స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేసినాం. స్ట్రింగ్ అంటే ఏంది? ప్రిమిటివ్. ప్రిమిటివ్ ఎక్కడ స్టోర్ అయితే? స్టాక్ మెమరీలో స్టోర్ అయితే. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రిమిటివ్. అండ్
ఇంకోటి నాన్ ప్రిమిటివ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు, ఇవన్నీ నేను కోడ్ చేసి చూపెడతాను, జస్ట్ మీరు ఫ్లో జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. సో ఇదేంది, ఈ ఆబ్జెక్ట్ అనేది నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ ఇక్కడ స్టోర్ అవుతుంది, ఈ ప్లస్ స్టోర్ అవుతుంది. స్టాక్ ప్రిమిటివ్ ఏమో స్టాక్ లో స్టోర్ అవుతాయి, నాన్ ప్రిమిటివ్ ఏమో హీప్ లో స్టోర్ అవుతాయి, హీప్ మెమరీ లో స్టోర్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. మెమరీ మేనేజ్మెంట్, ఎన్ని డేటా టైప్స్, ప్రిమిటివ్ ఎన్ని, నాన్ ప్రిమిటివ్ ఎన్ని, ప్రిమిటివ్ ఎక్కడ స్టోర్ అయితే, నాన్ ప్రిమిటివ్ ఎక్కడ స్టోర్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. వెన్ కమింగ్ టు ద కాన్సెప్ట్ షాలో కాపీ, డీప్ కాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ అంటే ఏంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని మనం వాడుకోవడం కాపీ అంటాం. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ షాలో కాపీ అండ్ డీప్ కాపీ. ఇప్పుడు షాలో కాపీ అంటే సరే, బిఫోర్ గెటింగ్ ది షాలో కాపీ అది ఎట్లా స్టోర్ అయితే నేను చెప్తాను ఫస్ట్. ఇప్పుడు ప్రిమిటివ్స్ ఎక్కడ స్టోర్ అయితే, స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి. లైక్ లెట్స్ సే ఎనీ ఏమో అడ్రస్ దగ్గర, లైక్ మెమరీ అడ్రస్ సంథింగ్, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ 4040 మెమరీ అడ్రస్ దగ్గర ఏం స్టోర్ అయింది, ఎస్టీఆర్ ఈక్వల్ టు రాజేష్ అని స్టోర్ అయింది. అంటే ఎస్టీఆర్ ఈక్వల్ టు రాజేష్ స్ట్రింగ్ వేరియబుల్ స్టోర్ అయింది. దీని మెమరీ అడ్రస్ ఏంది, లెట్స్ సే దీని మెమరీ అడ్రస్ ఏముంది, ఎగ్జాంపుల్ ఏం తీసుకోం, 4040 మెమరీ అడ్రస్. ఈ మెమరీ అడ్రస్ లో ఎస్టీఆర్ అనే వేరియబుల్ లో రాజేష్ అని స్టోర్ అయింది. ఇది ఇది ప్రిమిటివ్ వేరియబుల్. హీప్ ఎట్లా స్టోర్ అవుతుంది, లెట్స్ సే దీనికి కూడా ఒక మెమరీ అడ్రస్ అసైన్ అవుతుంది, జావా స్క్రిప్ట్ లెట్స్ సే 6060. ఇది ఒకటి ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, హీప్ మెమరీ స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ ఓబీజే ఈక్వల్ టు ఏమనుంది, నేమ్ ఈక్వల్ టు రాజేష్ అండ్ ఏజ్ ఈక్వల్ టు సమ్ లెట్స్ 26. ఇది దీని అడ్రస్ ఎక్కడ ఉంది, లెట్స్ సే ఇది మెమరీ అడ్రస్ ఎక్కడ, లైక్ మెమరీ అడ్రస్ ఎంత, మనం ఎంత చెప్పినాము 6060, ఈ మెమరీ అడ్రస్ లో స్టోర్ అయింది. సో టాపిక్ ఇది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నాం, ప్రిమిటివ్స్ ఇక్కడ స్టోర్ అయితే, నాన్ ప్రిమిటివ్ దానికి ఒక అడ్రస్ ఫామ్ అవుతుంది, మెమరీ అడ్రస్ అలొకేట్ చేస్తుంది జావా స్క్రిప్ట్. ఇది హీప్ లో కూడా జావా స్క్రిప్ట్ మెమరీ అడ్రస్ అలొకేట్ చేస్తుంది. ఏ వేరియబుల్ కైనా మెమరీ అడ్రస్ అలొకేట్ అవుతుంది. అది ఎక్కడ స్టోర్ అయిందో తెలియాలి కదా మనకి, ఆ మెమరీ అడ్రస్ అనేది జావా స్క్రిప్ట్ అలొకేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే షాలో కాపీ. ఇప్పుడు నేను ఇదంతా అయిపోయిన కోడ్ చేసి కూడా మీకు చూపెడతాను, ఇది జస్ట్ నోట్ ప్యాడ్ రాస్తున్నాను. ఇప్పుడు షాలో కాపీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ అంటే ఏంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని వాడుకోవడం. అర్థమైందా, కాపీ అంటే అదే కదా, మనం మళ్ళీ ఎందుకు రాస్తాం, ఇప్పుడు ఏదైనా ఉందనుకో మనం కాపీ చేసి మనం వేరే దగ్గర వాడుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ కాపీ. ఇప్పుడు షాలో కాపీ అంటే ఏంది మీనింగ్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, లెట్స్ సే ఆబ్జెక్ట్ 2 అని నేను క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ 2 ని క్రియేట్ చేసి నేను సేమ్ ఇదే క్రియేట్ చేసినాను, టైప్ చేయకుండా సేమ్ ఇదే నాకు కావాలి. ఆబ్జెక్ట్ 2 లో కూడా నేమ్ రాజేష్, ఏజ్ 25 ఇదే కావాలి. సో నేను ఏం చేస్తాను, ఇది తీసేసి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అసైన్ చేసేస్తాను. అంటే ఆబ్జెక్ట్ ఈ వాల్యూ ఇది మొత్తం ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఏదో ఉందో అది మొత్తం దీనికి అసైన్ చేసేస్తాను. అంటే ఆబ్జెక్ట్ 2 లా ఏం స్టోర్ అవుతుంది, ఇది మొత్తం స్టోర్ అవ్వదు, ఈ వాల్యూ అనేది స్టోర్ అవ్వదు, ఓన్లీ 6060 మెమరీ అడ్రస్ స్టోర్ అవుతుంది ఆబ్జెక్ట్ 2 లో. అంటే డయాగ్రామెటికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది
ఆబ్జెక్ట్ ఇది ఇప్పుడు మీకు అర్థమవుతుంది కాదండి. ఆబ్జెక్ట్ ఇది ఓబీజే, ఇది ఓబీజే2. అంటే రెండు ఆబ్జెక్ట్ రెండు ఈ 6060 మెమరీ అడ్రస్ కి పాయింట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఈక్వల్ టు కాదు, ఈ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఎట్లా అంటే ఆబ్జెక్ట్ రెండు ఈ మెమరీ అడ్రస్ కి పాయింట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అని చేసినాం అనుకో, ఈ మెమరీ అడ్రస్ పాయింట్ అవుతుంది. మొత్తం వాల్యూ మొత్తం ఆబ్జెక్ట్ ఉండదు, ఓన్లీ మెమరీ అడ్రస్ ఉంటుంది. దానే షాలో కాపీ అంటారు. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఈక్వల్ టు, నేనేం చేస్తాను ఆబ్జెక్టివ్ లో ఉన్న నేమ్ నేను చేంజ్ చేసేస్తున్నాను. ఏమన్నా చేంజ్ చేసేస్తున్నాను, రాకేష్ అని చేంజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఏముంది ఆబ్జెక్ట్ ఏముంది, రాజేష్ అని ఉంది. నేను ఏం చేస్తున్నాను ఆబ్జెక్ట్ ఈక్వల్ టు డాట్ నేమ్ ఈక్వల్ టు రాకేష్ అని చేంజ్ చేస్తాను. నేమ్ చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే దీనిలో ఉన్న నేమ్ కూడా చేంజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ వన్ డాట్ నేమ్ ఆల్సో చేంజెస్. ఎందుకు అట్లా అంటే రెండు ఆబ్జెక్ట్స్ సేమ్ అడ్రస్ కి పాయింట్ చేస్తున్నాయి, ఈ అడ్రస్ కి పాయింట్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఒకవేళ ఆబ్జెక్ట్ లో చేంజ్ చేసినా కూడా నువ్వు ఆబ్జెక్ట్ వన్ లో కూడా చేంజ్ అవుతుంది ఆటోమేటిక్ గా. అంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఒకటే మెమరీ అడ్రస్ పాయింట్ అవుతున్నాయి. దీన్ని నాన్ ప్రిమిటివ్ ని ఇంకో పేరు కూడా ఉంది, రిఫరెన్స్ డేటా టైప్స్ అంటారు వీటిని, రిఫరెన్స్ డేటా టైప్స్. సో ఎందుకు అట్లా అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ రెండు ఒకటే పాయింట్ ఇస్తుంది కాబట్టి ఈ కోయిల్ ఈడే చేంజ్ చేసిన అనుకో, దీన్ని కూడా చేంజ్ అవుతుంది, దీన్ని కూడా చేంజ్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా. సో దీన్నే యాక్చువల్గా దీన్నే ఏమంటారు షాలో కాపీ. దీన్నే షాలో కాపీ అంటారు. అంటే నీకు వేరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావు నువ్వు, కాకపోతే ఉన్న వాటికి ఉన్న ఆబ్జెక్ట్ పాయింట్ చేస్తున్నావు. అందుకే దీన్ని షాలో కాపీ అంటారు. జస్ట్ కాపీ అవుతుంది, కాకపోతే ఉన్నావు ఎగ్జిస్టింగ్ వాటిదే నువ్వు ఎగ్జిస్టింగ్ వాటిదే వాడుతున్నావు కాబట్టి అది ఇది షాలో కాపీ. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ నువ్వు ఆబ్జెక్ట్ 2 లో చేంజ్ చేసినా ఆబ్జెక్ట్ 1 లో కూడా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్, ఎందుకంటే రెండు ఒకటే అడ్రస్ కి పాయింట్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ దీన్ని చేంజ్ చేసినా కూడా నువ్వు ఆటోమేటిక్ దీన్ని కూడా చేంజ్ అయిపోతుంది. దీన్ని షాలో కాపీ అంటారు. ఇంకోటి ఐ హోప్ షాలో కాపీ అర్థమైంది అనుకుంటా. నేను మళ్ళీ కోడ్ రాసి కూడా నేను చూపెడతాను మీకు, అప్పుడు క్లియర్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తాను డీప్ కాపీ. ఇప్పుడు డీప్ కాపీ అంటే ఏంది, ఫస్ట్ నాకు ఇదే కావాలి, సేమ్ ఈ వాల్యూ కావాలి, కాకపోతే నేను ఆబ్జెక్ట్ 2 లో చేంజ్ చేసినా కూడా ఆబ్జెక్ట్ 1 లో చేంజ్ అవ్వద్దు. అలాంటి కేసులో ఏం చేయాలి, నువ్వు కాన్స్ట్ ఆబ్జెక్ట్ 3 ఈక్వల్ టు నేను ఏం చేస్తాను, యాక్చువల్గా ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, స్ప్రెడ్ అని ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఈ కాపీ అనేది అర్థమైందంటే స్ప్రెడ్ చేయడం, స్ప్రెడ్ ఆపరేటర్ అంటుంది వీటిని. ఏం చేస్తున్నాం ఆబ్జెక్ట్ అని ఫీడ్ ఇస్తాను. ఇంతకుముందు మనం ఏం చేసినాము, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అసైన్ చేసేసినాం, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అని డైరెక్ట్ అసైన్ చేసినాం. అప్పుడు ఏం చేస్తుంది, అది షాలో కాపీ క్రియేట్ అవుతుంది, యాక్చువల్ కాపీ క్రియేట్ కాదు. అంటే ఆబ్జెక్ట్ కూడా ఈ మెమరీ అడ్రస్ కి పాయింట్ అవుతుంది, ఆబ్జెక్ట్ కూడా ఈ మెమరీ అడ్రస్ కి పాయింట్ అవుతుంది. సో రెండు ఆబ్జెక్టులు ఒకటే దానికి పాయింట్ చేస్తున్నాయి కదా, దాన్ని షాలో కాపీ అంటారు. ఇప్పుడు నేను డీప్ కాపీ అంటే ఆబ్జెక్ట్ 3 ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని స్ప్రెడ్ చేస్తున్నా, అంటే దీని వాల్యూస్ మొత్తం దీనిలో వచ్చేస్తాయి. ఇప్పుడు ఆబ్జెక్ట్ 3 లా మెమరీ అడ్రస్ ఏముంటది, ఆబ్జెక్ట్ 3 లా 6060 ఉండదు, డిఫరెంట్ మెమరీ అడ్రస్ ఉంటుంది. అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ 7070 డిఫరెంట్ మెమరీ అడ్రస్. సో ఏమవుతుంది, నేను ఏం చేస్తాను ఆబ్జెక్ట్ 3 లా నేను నేమ్ చేంజ్ చేసేస్తాను, లైక్ నేమ్ ఈక్వల్ టు రమేష్ అని ఏదో చేంజ్ చేసేస్తాను. నేమ్ ఆబ్జెక్ట్ 3 డాట్ నేమ్ ఈక్వల్ టు రమేష్ అని నేను చేంజ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ 3 లో చేంజ్ చేస్తున్నా,
అప్పుడు నేను ఏంది ఆబ్జెక్ట్లు ఉన్న వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ మెమరీ అడ్రస్ పాయింట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ షాలో కాపీలు ఏంది సేమ్ అడ్రస్ కి పాయింట్ అవుతుంది. డీప్ కాపీలు ఏంది ఒకవేళ నువ్వు డీప్ కాపీ చేయాలంటే ఇది డిఫరెంట్ మెమరీ అడ్రస్ ఫామ్ అవుతుంది. అంటే ఈ ఈ ఒకవేళ ఈ చైల్డ్ నువ్వు చేంజ్ చేసినావు అనుకో పేరెంట్ లో చేంజ్ అవ్వదు. అదే నువ్వు షాలో కాపీలు అనుకో ఒకవేళ నువ్వు చైల్డ్ లో చేంజ్ చేసినావు అనుకో పేరెంట్ లో కూడా చేంజ్ అవుతుంది, ఎందుకంటే సేమ్ అడ్రస్ కి పాయింట్ అవుతుంది. సో ఇది డీప్ కాపీ అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒకటే అడ్రస్ కి రెండు ఆబ్జెక్ట్స్ పాయింట్ అవుతాయి, దాన్ని షాలో కాపీ. రెండు డిఫరెంట్ అడ్రస్ కి రెండు ఆబ్జెక్ట్స్ పాయింట్ అయ్యాయి అనుకో దాన్ని డీప్ కాపీ అంటారు. అంటే విజువల్ గా మీకు విజువల్ గా ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. లెట్స్ సే నేమ్ ఈక్వల్ టు ఈవెన్ దో సేమ్ ప్రాపర్టీస్ ఉన్నా నేమ్ ఈక్వల్ టు రాజేష్ సమ్ ఏజ్ ఈక్వల్ టు 26 అని ఇట్లా స్టోర్ అయింది. రెండు స్టోర్ అయినాయి రెండు సేమ్ ఉన్నాయి. కాకపోతే దీని అడ్రస్ లెట్స్ సే దీని అడ్రస్ ఏముంటుంది అంటే 7070 డిఫరెంట్ మెమరీ అడ్రస్ 7070. ఇది ఇది దేని పాయింట్ అవుతుంది, ఇది ఏంది ఆబ్జెక్ట్ 3 కి. ఆబ్జెక్ట్ 3 సేమ్ మనం ఎక్కడి నుంచి కాపీ చేసినాము ఇక్కడ ఆబ్జెక్ట్లు ఉన్న దాంతో కాపీ చేసినాము. దేనికి కాపీ చేసినాము ఆబ్జెక్ట్ 3 కి కాపీ చేసినాము. అది ఆ కాపీ కూడా ఏంటి డీప్ కాపీ అంటే డిఫరెంట్ మెమరీ అడ్రస్. ఒకవేళ నువ్వు ఆబ్జెక్ట్ 3 కూడా చేంజ్ చేసినావు అనుకో అప్పుడు దీనికి సంబంధం లేదు కదా, ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడనే చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవ్వదు, అప్పుడు ఇది ఇంపాక్ట్ ఉండదు. సో దీన్నే డీప్ కాపీ అంటారు. అప్పుడు డిఫరెంట్ మెమరీ అడ్రస్ ఫామ్ అవుతుంది కాబట్టి నువ్వు ఒకవేళ చైల్డ్ లో చేంజ్ చేసినా కూడా పేరెంట్ లో ఇంపాక్ట్ ఉండదు. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే షాలో కాపీ డీప్ కాపీ. ఇంకోటి నేను కోడ్ రాసే ముందు ఇంకో కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేజర్ గా ఇన్ జావా స్క్రిప్ట్ లో కానీ రియాక్ట్ లో కానీ మీకు ఐడియా ఉందా, వన్స్ కాన్స్ట్ అనేది ఈ డిక్లరేషన్ కాన్స్టెంట్ తోని మనం వేరియబుల్ ఏదైనా డిక్లేర్ చేసినాం అనుకో ఎస్టీఆర్ ఈక్వల్ టు ఇంకో ఇంటర్వ్యూ క్వశ్చన్ నేను కవర్ చేస్తున్నా. ఎస్టీఆర్ ఈక్వల్ టు లేకపోతే ఎస్టీఆర్ కాకపోతే ఇంకా లైక్ ఎనీ ఏజ్ ఈక్వల్ టు 27 సంథింగ్ ఏమి డిక్లేర్ చేసినాను కాన్స్ట్ తో డిక్లేర్ చేసిన అంటే కాన్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 27. నేను ఏం చేస్తాను ఏజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇయర్ నాకు ఎంత అవుతుంది 28 అవుతుంది. అప్పుడు దిస్ ఈజ్ నాట్ అలౌడ్, ఎందుకంటే కాన్స్ట్ తో నువ్వు డిక్లేర్ చేసినది అప్పుడు మీకు ఎర్రర్ త్రో అవుతుంది. ఏది అసైన్మెంట్ టు ఏ కాన్స్టెంట్ వేరియబుల్ ఎర్రర్ అనేది త్రో అవుతుంది. సో దీనిలో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది, ఈ కాన్స్టెంట్ ఇది ఏజ్ అంటే ఏందబ్బా ఇది నంబరే కదా, ఈ నంబర్ అంటే ఏంది ప్రిమిటివ్ కదా, ప్రిమిటివ్ తోని నువ్వు కాన్స్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసినావు అనుకో అది చేంజ్ చేయలేవు, అర్థమైందా. ప్రిమిటివ్ తోని నువ్వు కాన్స్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసినావు అనుకో అది నువ్వు చేంజ్ చేయలేవు. అదే వెన్ కమింగ్ టు ద నాన్ ప్రిమిటివ్ నేను ఏం చేస్తాను లైక్ పర్సన్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. రమేష్ అని ఏదో ఒక ఏదో నేమ్ ఇచ్చినాను, నెక్స్ట్ ఏజ్ ఈక్వల్స్ 27 అని నేమ్ ఇచ్చి 28 అని నేమ్ ఇచ్చినాను, నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఇదేందబ్బా ఇదేంది నాన్ ప్రిమిటివ్ వేరియబుల్ బట్ కాన్స్టెంట్ తోనే నేను క్రియేట్ చేస్తాను. అదే ఇప్పుడు నువ్వేం చేస్తావు పర్సన్ డాట్ నేమ్ ఈక్వల్ టు రాజు అని నేను చేంజ్ చేస్తున్నా. ఇది అలౌడ్. ఎందుకు అలౌడ్ చెప్పండి. ఇప్పుడు పర్సన్ ఒకవేళ నేను పర్సన్ లా నాన్ ప్రిమిటివ్ ఏమన్నా నేను వాల్యూ స్టోర్ అవ్వదు, మెమరీ అడ్రస్ స్టోర్ అవుతుంది. ప్రిమిటివ్ లేనిది ఇప్పుడు ఈ ప్రిమిటివ్ లేనిది ఈ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. నాన్ ప్రిమిటివ్ లా ఈ వాల్యూ అనేది స్టోర్ అవ్వదు, ఓన్లీ అడ్రస్ స్టోర్ అవుతుంది. లెట్స్ సే ఈ మెమరీ అడ్రస్ అనేది సమ్ ఈ అడ్రస్ లో లొకేట్ అయింది అనుకో, లైక్
9090 అడ్రస్ లొకేట్ అయింది అనుకో. ఇప్పుడు ఇప్పుడు నేను పర్సన్ డాట్ నేమ్ ఈక్వల్ టు రాజు అని చేంజ్ చేసేస్తున్నా. ఇప్పుడు కాన్స్టెంట్ అని ఇది ఉంది కదా, ఈ కాన్స్టెంట్ తో మనం ఏదైనా వాల్యూ చేంజ్ చేయలేం. కాన్స్టెంట్ తో మనం డిక్లేర్ చేసిన వాల్యూ చేంజ్ చేయలేం. ఇప్పుడు నేను కాన్స్టెంట్ పర్సన్ ఈక్వల్ టు డిక్లేర్ చేసిన అనుకో, కాన్స్టెంట్ పర్సన్ ఈక్వల్ టు ఈ 9090 అని స్టోర్ అవుతుంది విజువల్ గా, రియల్ టైమ్ లో విజువల్ గా 9090 అని స్టోర్ అవుతుంది జావా స్క్రిప్ట్ 9. అంటే అంటే ఈ ఆబ్జెక్ట్ 3 అనేది, ఆబ్జెక్ట్ 4 అనేది 9090 అడ్రస్ కి పాయింట్ అవుతుంది. అంటే ఈ పర్సన్ డాట్ నేమ్ ఈక్వల్ టు రాజు ఎందుకు అలౌడ్ అంటే మనం అడ్రస్ చేంజ్ చేస్తలే, పర్సన్ లా 9090 చేంజ్ చేస్తలే, మనము వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంది ప్రిమిటివ్ లా, ఇక్కడ ఇది ప్రిమిటివ్ లో ఏంది డైరెక్ట్ వాల్యూ వస్తానే అవుతుంది. అడ్రస్ ఉండదు. అడ్రస్ అంటే అడ్రస్ ఉంటుంది, అడ్రస్ స్టోర్ అవ్వదు, అడ్రస్ అసైన్ అవ్వద్ది, అసైన్ కాదు, కాన్స్ ఎస్టీఆర్ ఈక్వల్ టు ఈ వాల్యూ డైరెక్ట్ అసైన్ అయిపోతుంది వాల్యూ ఎస్టీఆర్ కి. బట్ ఇయర్ ఏంది తెలుసా, ఇయర్ 9090 అడ్రస్ కి పాయింట్ చేస్తుంది ఇది. సో ఇండైరెక్ట్లీ ఈ అడ్రస్ అనేది మనం చేంజ్ చేస్తలే, ఓన్లీ వాల్యూ చేంజ్ చేస్తున్నాం, అందుకే ఇది అలౌడ్. ఇది ప్రిమిటివ్ లో, ఇది నాట్ అలౌడ్. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్, షాలో కాపీ, డీప్ కాపీ, మెమరీ మేనేజ్మెంట్. అండ్ ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, లైక్ కాన్స్ట్ లో ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు యాక్సెప్ట్ చేయదు. సో ఒకసారి కోడ్ చేసి చూపెడతాను. లెట్స్ ప్రోగ్రామ్ ఇస్, ఒక కంపైలర్ తీసుకున్నాం మనం. ఫస్ట్ ఒక ప్రిమిటివ్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ str ఈక్వల్ టు రాకేష్ అని క్రియేట్ చేసిన సంథింగ్. సో నేను ఇంకోటి వేరియబుల్ క్రియేట్ చేస్తాను. లెట్స్ సి, కాన్స్టెంట్ తోని మనం లెట్ తో క్రియేట్ చేద్దాం. లెట్ తో ఎందుకంటే కాన్స్టెంట్ తో మనం ప్రిమిటివ్ చేంజ్ చేయలేం కదా. సో ఇక్కడ నేను చూపెట్టలేను, ఎర్రర్ వస్తుంది. సరే, ఆ ఎర్రర్ది కూడా మీకు చూపెడతాను అలాంటి. కాన్స్టెంట్ str ఈక్వల్ టు రమేష్ అని నేను చేంజ్ చేసేస్తున్నా, అది ఎర్రర్ త్రో ఇస్తుంది చూడ, అసైన్మెంట్ టు ఏ కాన్స్టెంట్ వేరియబుల్ ఎర్రర్. సో అంటే ప్రిమిటివ్ వాటికి మనం చేంజ్ చేయలేం. ఇంతకుముందు నేను చెప్పాను కదా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, ప్రిమిటివ్ వాటికి కాన్స్టెంట్ తో డిక్లేర్ చేస్తే మనం చేంజ్ చేయలేం వాల్యూ. లెట్ తో క్రియేట్ చేస్తున్నాం. లెట్ str2 అని ఇంకోటి క్రియేట్ చేస్తున్నా, str అనేది అసైన్ చేస్తున్నా. అంటే ఈ str2 కి ఈ వేరియబుల్ అసైన్ చేసిస్తున్నాం. అంటే ఇప్పుడు నేను str నేను చేంజ్ చేసిన, str2 ఈక్వల్ టు నేను చేంజ్ చేసిన, ఈక్వల్ టు సమ్ రాజు అని నేను చేంజ్ చేసిన. ఇప్పుడు మనం కన్సోల్ లాగ్ చేసి చూపడం, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. str2, ఇప్పుడు నేను str ని చేంజ్ చేసిన, str2 ని చేంజ్ చేసిన రాజు అని. ఇప్పుడు ఈ కన్సోల్ లాగ్ లా str లో ఏం ప్రింట్ అవుతుంది, str2 ఏమని ప్రింట్ అవుతుంది, str లా రాకేష్ అనేది ప్రింట్ అవుతుంది, str2 లా రాజు అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ str2 ఈక్వల్ టు str అంటే ఇక్కడ న్యూ అడ్రస్ ఫామ్ అవుతుంది. ప్రతిసారి నువ్వు ప్రిమిటివ్ దానికి న్యూ అడ్రస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ రన్ చేసి చూపడుతుంది నీకు. ఇయర్ చూసి రాకేష్ ప్రింట్ అయింది, రాజు ప్రింట్ అయింది. అంటే ఇది ప్రిమిటివ్ వేరియబుల్. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అవుతుందేమో. ఇంకోటి నాన్ ప్రిమిటివ్ నీకు చూపడతాను, ఓవరాల్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్జెక్ట్ పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ అంటే ఏంది, నాన్ ప్రిమిటివ్. రాజేష్ అని క్రియేట్ చేసిన, ఏజ్ అనేది 26 అని చేసిన. రైట్, ఇదేంది, ఇదొక నాన్ ప్రిమిటివ్ వేరియబుల్ డిక్లేర్ చేసిన. ఇప్పుడు కాన్స్టెంట్ తో నేను డిక్లేర్ చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తాను, పర్సన్ డాట్ నేమ్ ఈక్వల్ టు రవి అని నేను చేంజ్ చేసేసిన. ఇంతకుముందు ఏంటి, కాన్స్టెంట్ తోని వేరియబుల్ అసైన్మెంట్ టు ద కాన్స్టెంట్ వేరియబుల్ అని ఎర్రర్ తో చేసింది, ఐడియా గుర్తొచ్చింది కదా. ఇక్కడ మాత్రం చూడండి,
నిన్ను నేమ్ చేంజ్ చేస్తున్నా. ఈ పర్సన్ ఏం స్టోర్ అవుతుంది తెలుసా? దీని అడ్రస్ స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ మొత్తం స్టోర్ అవ్వదు. అందుకే మనం అడ్రస్ చేంజ్ చేస్తలే, ఓన్లీ ఇక్కడ వాల్యూ చేంజ్ చేసేస్తాం. ప్రిమిటివ్ ఏంది, డైరెక్ట్ ఈ వాల్యూ స్టోర్ అయిపోతుంది. నాన్ ప్రిమిటివ్ ఏంది, అడ్రస్ స్టోర్ అవుతుంది. సో డైరెక్ట్ వాల్యూ చేంజ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. నాన్ ప్రిమిటివ్ అట్లా కాదు, మనం అడ్రస్ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. అడ్రస్ చేంజ్ చేస్తే మనం వాల్యూ చేంజ్ చేస్తున్నాం కదా. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడు నేను చూడు, ఎర్రర్ ఏం త్రో చేయదు చూడు. అన్ఎక్స్పెక్టెడ్ ఏజ్, సారీ ఇక్కడ కామా పెట్టడం మర్చిపోయాను. ఓకే, మనం కన్సోల్ లాక్ చేయలేదు, కన్సోల్ లాక్ కూడా చేసి చూద్దాము. పర్సన్ హియర్ యు సీ, ఇయో పర్సన్ డాట్ నేమ్ ఈజ్ రవి, ఏజ్ ఈక్వల్ టు 26. సో ఇది కాన్స్టెంట్ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నాను కదా. ఇప్పుడు షాలో కాపీ చేద్దాం. కాన్స్ట్ పర్సన్ 2 ఈక్వల్ టు పర్సన్, రైట్? పర్సన్ 2 ఈక్వల్ టు పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ 2 లో మొత్తం ఈ పర్సన్ అనే అడ్రస్ అనేది పెట్టేసిన. అప్పుడు ఈ పర్సన్ 1 పర్సన్ 2, ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్కి వెళ్దాం. పర్సన్ 1 పర్సన్ 2 రెండు మెమరీ అడ్రస్ పాయింట్ అవుతున్నాయి, ఏదో ఒక అడ్రస్ కి పాయింట్ అవుతుంది రెండు. సో పర్సన్ 2 లో చేంజ్ చేసిన అనుకో, పర్సన్ ది కూడా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు చూడు, నేను పర్సన్ 2 రెండు కన్సోలిడేట్ చేసి చూద్దాం, మీకు అర్థమవుతుంది. పర్సన్ చూడు, మనం చేంజ్ చేసింది పర్సన్ 2 కి, కానీ పర్సన్ ఇవ్వండి, పర్సన్ దానికి కూడా చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్ గా. చూడండి, పర్సన్ 2 కి చేంజ్ చేస్తే పర్సన్ కూడా చేంజ్ అయ్యేది, ఎందుకంటే ఇది షాలో కాపీ. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఒక్క నిమిషం, ఇది దీన్నే షాలో కాపీ అంటారు. మీకు ఇంటర్వ్యూలో అర్థమైంది కదా. షాలో కాపీ అంటే రెండు ఒకటే మెమరీ అడ్రస్ కి పాయింట్ చేస్తుంది. అంటే ఇక్కడ చేంజ్ చేసేస్తే ఆటోమేటిక్ గా దీనిది కూడా చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే రెండు మెమరీ అడ్రస్ కి రెండు సేమ్ అడ్రస్ పాయింట్ అవుతుంది. సో ఇంకో డీప్ కాపీ ఒకటి క్రియేట్ చేద్దాం. కాస్ట్ ఆబ్జెక్ట్ స్ప్రెడ్ చేస్తున్నాను నేను, స్ప్రెడ్ వాడి క్రియేట్ చేస్తున్నాను. లైక్ పర్సన్ అనేది నేను ఏమన్నా ఇంతకుముందు స్ప్రెడ్ అంటే ఏంది, డిఫరెంట్ మెమరీ అడ్రస్ ఫామ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ 3 లో చేంజ్ చేసిన అనుకో, ఈ పేరెంట్ ఇంపాక్ట్ ఉండదు, ఇక్కడనే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం కన్సోల్ లాక్ చేసి చూద్దాం, నీకు అర్థమవుతుంది. ఆబ్జెక్ట్ 3 ని కన్సోల్ లాక్ చేస్తున్నాం. చూడు, ఆబ్జెక్ట్ 3 ఏమని ప్రింట్ అయింది, ఒక్క నిమిషం, ఇక్కడ ఒకటి జస్ట్ అండర్స్టాండింగ్ గురించి ఆబ్జెక్ట్ 3 అసైన్ చేసేస్తున్నా. చూడు, ఆబ్జెక్ట్ 3 లో ఏముంది, రవి 26, అంటే రెండు సేమ్ ఉన్నాయి. ఈ దీనిది నేను కాపీ చేసిన, కాకపోతే దీన్ని ఏమంటారు తెలుసా, దీన్ని డీప్ కాపీ. ఎట్లా డీప్ కాపీ అంటే చూడు, ఆబ్జెక్ట్ 3 డాట్ నేమ్ ఈక్వల్ టు రాణి అని ఏదో నేమ్ వేసిన, నేమ్ చేంజ్ చేసిన, ఆబ్జెక్ట్ 3 లో చేంజ్ చేసిన. సో మళ్ళీ ఒకసారి మనం పర్సన్ 2 పర్సన్ 1 రెండు చేంజ్ చేద్దాం. ఆబ్జెక్ట్ 3 చేంజ్ చేసిన, ఇవి చేంజ్ అవుతాయేమో, చేంజ్ అవుతాయో అవో చూద్దాం ఒకసారి. చూడు చూడు, ఇది ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 3 రాణి చేంజ్ చేసిన, ఆబ్జెక్ట్ 3 లో రాణి చేంజ్ చేసిన, కాకపోతే రాణి చేంజ్ చేసిన. చూడు, పేరెంట్ అనేది ఏం ఇంపాక్ట్ కాలేదు, ఈ రవి అంటే ఇది డీప్ కాపీ. డీప్ కాపీ అంటే ఏంది, డిఫరెంట్ మెమరీ అడ్రస్. షాలో కాపీ అంటే ఏంది, సేమ్ మెమరీ అడ్రస్ పాయింట్ ఇస్తుంది. ఇదేంటి, డిఫరెంట్ మెమరీ అడ్రస్ పాయింట్ చేస్తుంది. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. షాలో కాపీ, డీప్ కాపీ, మెమరీ మేనేజ్మెంట్, జావా స్క్రిప్ట్, ఇది డేటా టైప్స్. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటా. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇనీషియల్ గా, కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో గో త్రూ అయ్యారు అనుకో, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇంట్లో కొంచెం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎర్లియర్ ఎట్లయినా, దాని తర్వాత అంతే ఏముండదు. సింపుల్ ఓవరాల్ గా చెప్పాలంటే, ప్రిమిటివ్ ఏదైతే ఉందో వాల్యూ స్టోర్ చేసుకుంటే డైరెక్ట్. నాన్ ప్రిమిటివ్ ఏంటి, అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది, వాల్యూ స్టోర్ చేసుకోదు, అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. అంటే అడ్రస్ కి
పాయింట్ చేస్తుంది స్టోర్ చేయడం అంటే ఈ ఈ ఎస్టీఆర్ ఈక్వల్ డైరెక్ట్ రాజేష్ అని స్టోర్ అయిపోతుంది ప్రిమిటివ్ లో. నాన్ ప్రిమిటివ్ లో ఏంది ఆ అడ్రస్ కి పాయింట్ అవుతుంది అంతే. ఏదైతే నాన్ ప్రిమిటివ్ ఆబ్జెక్ట్ కానీ యారే కానీ ఇది ఆ అడ్రస్ కి పాయింట్ అవుతుంది. సో మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇది షాలో కాపీ డీప్ కాపీ అర్థమైంది అనుకుంటా. ఇంకోటి కాన్స్ట్ తో ఎందుకు ఇట్లా కాన్స్ట్ వేరియబుల్ అనేది ప్రిమిటివ్ తో ఒకలా వర్క్ చేస్తుంది, నాన్ ప్రిమిటివ్ ఒకలాగా వర్క్ చేస్తుంది. చెప్పాను కదా ఆల్రెడీ, కాన్స్టెంట్ తోని ప్రిమిటివ్ వేరియబుల్ నువ్వు చేంజ్ చేయలేవు, ప్రిమిటివ్ వేరియబుల్ వాల్యూ నువ్వు చేంజ్ చేయలేవు, బట్ నాన్ ప్రిమిటివ్ వాల్యూ చేంజ్ చేస్తావు. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. సో అర్థమైంది అనుకుంటా అందరికి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా అదే మొత్తం అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మొత్తం కమెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.